కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల తహసీల్దార్ అనంతాచారికి వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నికల ముందు అనంతపురం జిల్లా నుండి వెల్దుర్తికి బదిలీపై తహసీల్దార్ రావడం జరిగింది. ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంత జిల్లాలకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా తహసీల్దార్లకు ప్రభుత్వ ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ అనంతాచారి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ రెడ్డి, మండల సర్వేయర్ హేమంత్ కుమార్ రెడ్డి, విఆర్ఓలు, సర్వేయర్లు, డీలర్లు తహసీల్దార్ అనంతాచారికి శాలువా కప్పి పూలదండలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా డిటి గారికి, మండల సర్వేయర్ గారికి, ఇంకా జూనియర్ అసిస్టెంట్ మేడానికి, ఇంకా విఆర్ఓలకు, విలేజ్ సర్వేయర్లకు, పాత్రికేయ మిత్రులకు, విఆర్ఏలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం అనంతాచారి సారు ఇక్కడ 175 రోజులు వర్క్ చేశారు. సార్ వచ్చేసి ఫిబ్రవరి 5న ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎలక్షన్ నిమిత్తము ఇప్పుడు సత్యసాయి పుట్టపర్తి జిల్లా రొద్ద మండలం నుంచి ఇక్కడికి సార్కు వెల్లుర్తి మండలం పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యారు. సార్తో మేము వర్క్ చేసింది ఎలక్షన్సే. సారు బిఎల్ఓలకు ట్రైనింగ్ పెట్టి వాళ్ళకు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని తెలిపి ఈవీఎంల పైన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఇంకా పోస్టల్ బ్యాలెట్ల గురించి, ఫామ్స్ గురించి చాలాసార్లు సుమారుగా ఒక 10 సార్లు దాకా వాళ్ళందరికీ మీటింగ్స్ పెట్టి వారికి అవగాహన కల్పించి వారిని సంసిద్ధం చేశారు. ఇంకా సార్ గురించి చెప్పుకోవాలంటే ఎలక్షన్స్ సజావుగా జరిగేటట్లు కూడా చూశాడు. ముఖ్యంగా మన మండలంలో 3 పోలింగ్ స్టేషన్లు, వెల్లుర్తి హెడ్ క్వార్టర్లో 2, మల్లేపల్లిలో 1 మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెరగడానికి తోడ్పాటు అందించారు. ఇక్కడ పబ్లిక్ కూడా సారు మంచిగా సహకారం అందించి విఆర్ఓల ద్వారా చాలా పనులు చేశారు. ఎవరైనా సరే ఏ విధంగా మాట్లాడడానికి, అదే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానాలు చక్కగా చెప్పి ఆఫీస్ సిబ్బందిని కూడా సమన్వయం చేసి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని మాకు తెలిపి మమ్మల్ని గైడ్ చేశారు. నేను సార్ గురించి మాట్లాడాలనుకునేది ఇంతే. వేదికను అలంకరించినటువంటి తహసీల్దార్ సార్కి, మరియు డిప్యూటీ తహసీల్దార్కి, మండల సర్వేయర్ గారికి, సీనియర్ అసిస్టెంట్ మేడంకి, మరియు విఆర్ఓలకి, విఎస్లకి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన తహసీల్దార్ ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ అంటే మనం అందరు చింతించవలసిన ముఖ్య విషయం. ఎందుకంటే ఎక్కడో ఎలక్షన్స్ కోసం అని చెప్పి మన మండలానికి ఈ సార్ని ప్రిఫర్ చేయడం అనేది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సార్ యొక్క దీక్షా దక్షతకు, అంటే మీన్స్ సార్ ఏదైనా ఒక పనిని తీసుకున్నాడంటే అది నిర్వర్తించే వరకు ఈయనకు చేసే సభ్యత కానీ ఆ పనిలో విజయం సాధించగలడనే నమ్మకంతో మన అది కలెక్టర్ వాళ్ళు సార్ని సిఫారసు చేసి మన మండలానికి వేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత ఎలక్షన్స్ విషయంలో సారు ప్రతి పోలింగ్ స్టేషన్కు తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కానీ ఎలా చేయాలి, ఎలా నిర్వర్తించాలి, ఆ విషయాలు తెలియకపోయినా క్షుణ్ణంగా విషయాలను చెప్పి మనల్ని ఎలక్షన్లో భాగస్వాములను చేసి ఆ ఎలక్షన్స్ని విజయవంతం చేసినందుకు సార్కి కృతజ్ఞతలు. మరియు మన ఆఫీస్ పరిపాలన విషయానికి వస్తే సార్ మొదటగా సూచించేది పని చేయడం ముఖ్యం కాదు, పనిని ఏ విధంగా చెయ్యాలి, దాని లోటుపాట్లు ఏంటి, దాంట్లో సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని చెప్పి సార్ ఆ సమస్యని సబ్జెక్ట్ తెలుసుకుంటే ఆ సమస్యని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అనే విషయ పరిజ్ఞానాన్ని మనకు సార్ ఫస్ట్ మీటింగ్ కార్డ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ విషయాన్ని
చెప్పినందుకు సార్కి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇదే విధంగా మనం ఫ్యూచర్లో కూడా సార్ యొక్క ఇన్స్పిరేషన్ని తీసుకొని ఒక సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని పరిజ్ఞానం తెలుసుకొని ఆ సమస్యని సాల్వ్ చేసే నేర్పు మనకు నేర్పించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. తహసీల్దార్ సార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సార్ గారికి, మండల సర్వేర్ సార్ గారికి, సర్వేర్లకి మరియు తోటి విఆర్ఓలకు, సీనియర్ విఆర్ఓలకు, అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు బదిలీ అయ్యి ఎలక్షన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేసి మండలంలో అత్యధిక ఓటింగ్ పెంపు అంటే ఓటింగ్ శాతం పెంచడానికి కూడా సార్ ఒక విధంగా కారకుడు. అదేవిధంగా నైట్ పూట 12 అయినా కానీ అక్కడ ఏదే విషయము ఏం జరుగుతూ ఉంది, ఓటింగ్ ఎంత శాతం జరుగుతూ ఉంది అనేది కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని అక్కడ ఏదైనా పరిస్థితి ఉంటే దానికి ఏదైనా అవగాహన కల్పించి సమస్యను కడకడకే సర్దు మనిషి సహాయం బాగా చేసినాడు సారు. అదేవిధంగా విఆర్ఓలకి సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఒక సమస్య కానీ అర్జీ మీద కానీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా దాన్ని క్లోజ్ చేయాలి అనే విధంగా కూడా సహాయం చేయడంలో సారు సహకరించాడని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఒక శివరామన్ సారు ఓ విధంగా మన సారు ఇద్దరు కోల్పోతున్నందుకు కొంచెం ఓ విధంగా బాధగా ఉంది. ఏదైనా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ తిరిగి మా మండలానికి కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా రావాలని, లేకపోతే ఒకవేళ సర్వీస్ కోల్పోయి వేదికను అలంకరించినటువంటి ఈరోజు సన్మాన గ్రహీత తహసీల్దార్ గారికి మరియు డిప్యూటీ తహసీల్దార్ గారికి, మేరమ్మ గారికి, విఆర్ఓలకు, విలేజ్ సర్వేయర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ సభ నిర్వహించడానికి కారణం ఏమనగా బదిలీపై అనంతపురం జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా నుంచి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నందు తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చిన హైయర్ అథారిటీస్కి మరియు ఇక్కడికి వచ్చినందుకు తహసీల్దార్గా ఇక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ గారికి మా శుభాభివందనములు. మరియు ఇక్కడ చేసినటువంటి ఉద్యోగపరంగా వారి సేవలు అందించి ప్రతి ఒక్కరి దగ్గర మనసులో నిలబడిపోయేటట్టుగా రైతులకు కానీ, మన విఆర్ఓలకు కానీ, విలేజ్ సర్వేయర్లకు కానీ మంచి ప్రతి ఒక్కరికి మంచి చెప్పి నేర్పించి తెలియని కూడా తెలియపరుస్తూ వారందరినీ ఒక తాటిపై నిలబడేటట్టు చేసినందుకు గాను సార్కి ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విఆర్ఓ కానీ, ప్రతి విలేజ్ సర్వేయర్ కానీ కోఆర్డినేట్తో పనిచేయాలని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ చేరినప్పటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పిన మాటలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని అందరూ పర్ఫెక్ట్గా పనిచేయాలని చెప్పేసి మన ఉద్యోగ ధర్మం ఏ విధంగా ఉందో, మన జాబ్ చార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు చేయాలని సార్ వారి కోరిక. మనం కూడా చేసి సార్ వారి పేరు నిలబెట్టినందుకు ఇక్కడ ఏదన్నా తప్పులు మా విలేజ్ సర్వేల నుంచి కానీ, విఆర్ఓల నుంచి కానీ ఏదైనా తప్పులు జరిగింటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరియు ఎలక్షన్ డ్యూటీ పరంగా చూస్తే నేను ఎలక్షన్లో కొన్ని రోజులు మాత్రమే పోలింగ్ స్టేషన్లు సారమ్మడి విజిట్ చేసినాను. నెక్స్ట్ వచ్చేసి నాకంతా స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్లో వేసినందుకు ఇక్కడ ఏం జరిగిండేది నాకైతే ఐడియా లేదు. మిగతా సబ్జెక్టు పరంగా వచ్చేసేపాటికి ప్రతి పేపర్ క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, దానికి ఏ విధంగా మనం స్టెప్ వేయాలా అనేటివి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పినందుకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నియర్లీ ఇప్పటికి 35 ఏళ్ళ సర్వీస్ 37 ఏళ్ళ సర్వీస్ చేసినారు. సార్ సర్వీస్ ఎంత వయసు కూడా ఉండదు ఇక్కడ. కాబట్టి సార్ వారి సూచనలు ప్రతి ఒక్కరికి ఏమన్నా డౌట్లు వచ్చినా కానీ
సార్కి ఫోన్ చేసి సార్ అందరి తరఫున మేము కూడా అడుగుతున్నాము, సలహాలు సూచనలు ఇచ్చి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా సభామూలకంగా మరొకసారి విన్నవించుకుంటున్నాము. కాబట్టి మేము ఇంతటితో నాకు తెలిసిన విషయాల వరకు నేను మాట్లాడినాను. ఏదన్నా తప్పులుంటే క్షమించండి మా నుంచి. మా అందరి తరఫున వీళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను సార్. ఈరోజు మనము ముఖ్యంగా మన తహసీల్దారు అంటే ఫిబ్రవరి 5th మనకు ఈ మండలానికి సారు నేను ఒకటే రోజు జాయిన్ అయినాను. సార్ తహసీల్దార్గా, నేను డిప్యూటీ తహసీల్దార్గా ఎలక్షన్ పర్పస్ నేను ఇంతకుముందు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సీసీగా పనిచేస్తూ అక్కడి నుంచి నేను బదిలీపై అంటే అక్కడి నుంచి డిప్యూటేషన్ పైన వచ్చాను. అంటే మెయిన్గా అక్కడే వర్క్ చేస్తుంటే కాబట్టి నాకు బయటికి పోవాలి, బయట చేయాలనే ఉద్దేశంతో ఈ మండలానికి రావడం జరిగింది. దాంతో భాగంగా సారు నేను ఒకటే రోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాము. సార్తో పాటు ఎలక్షన్ వర్క్ అయితేనేమి, మిగతా అదర్ వర్క్స్ అయితేనేమి సార్ కూడా అందరికీ బాగానే సహకారం అందించాడు. మెయిన్గా వచ్చేసి ఎలక్షన్స్లో బిఎల్ఓస్ అయితేనేమి ఎలా వర్క్ చేయాలని అంటే వర్క్ మైండెడ్. మెయిన్గా ఉదయాన్నే అంటే ఎక్కడి నుంచి 150 కిలోమీటర్స్ నుంచి డైలీ మార్నింగే ఏ టైం అంటే ఆ టైంకి మెయిన్ ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా నాకు కర్నూలు 30 కిలోమీటర్లు, సార్కు 100 కిలోమీటర్ పైన ఉంటుంది. బట్ నేను వచ్చేదానికి సార్ ఇక్కడ ఉంటాడు ఆల్రెడీ. అంటే అంత వర్క్ పైన ఉంటాం. అంటే ముందే మనం వచ్చి మనం పని చేసుకోవాలి, మనం తొందరగా వెళ్ళాలి, అర్లీగా వెళ్ళాలి. ప్రతి ఒక్క విలేజ్ టచ్ చేశాడు. బిఎల్ఓస్గా ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసుకుంటూ అన్ని బూత్ లెవెల్లో మొత్తం అన్ని బూత్లు తిరగడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వచ్చినాక ఎలక్షన్ రోజు కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే ఫ్యాక్షన్ విలేజ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ పోయి కొంచెం తగాదాలు ఉన్నా కూడా దాన్ని నీట్గా ఏం చేయకుండా నీట్గా లా అండ్ ఆర్డర్ నీట్గా ప్రాబ్లం లేకుండా చేశాడు. అట్లే దాని తర్వాత మళ్ళీ మా మిగతా జనరల్ వర్క్లో కూడా బాగానే అంటే అందరితో సహకారంతో అందరితో బాగానే పిఆర్స్ అయితేనేమి, మాకైతేనేమి, మా స్టాఫ్కి అయితేనేమి అందరికీ కూడా ఏమి సమస్యలు లేకుండా బాగానే పీస్ఫుల్గా జరిగిపోయింది. కాబట్టి సార్ వెళ్ళడం కూడా నాకు కూడా కొంచెం బాగానే ఉంది. బట్ ఏమంటే ఇంకా తప్పదు, ఇది ఎలక్షన్ పర్పస్ వచ్చాము, మళ్ళీ వెళ్తున్నారు అంటే సొంత జిల్లాకు పోవడం అంటే సార్కి ఉండాలని ఉంది. బట్ ఏమంటే మనకి అది అవకాశం లేదు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోవాల్సింది కాబట్టి తప్పకుండా పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది వల్ల సార్కి ఇలా చేశారో అలాగే మనం కూడా సార్ ఏం మైండెడ్ అంటే సారు ఎలా అందరితో ప్రజలతో కానీ మనతో కానీ ఏ విధంగా మాట్లాడాలని సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా సార్ వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. ఇది తప్పదు కాబట్టి మనము అది గ్రహించుకొని ఇంకా సార్కి ఈరోజు మనం చిన్న ట్రీట్ ఇచ్చి సార్ బదిలీ వెళ్తున్నాం కాబట్టి కొంచెం ట్రీట్ ఇచ్చి మనం ఈరోజు సార్ని సాగనొద్దామని అందరికీ సెలవు తీసుకున్నాము. ఫిబ్రవరి 5వ తారీఖు ఇక్కడికి వచ్చాను. కాకపోతే జనవరి 31నే మాకు ఆర్డర్స్ అయినాయి. ఇక్కడ కర్నూలు జిల్లాకు వేయించుకోవాలని అదే పనిగే CCLAకి వెళ్ళి కర్నూలు జిల్లా అలాట్మెంట్ చేయించుకున్నా. ఒరిజినల్ చిత్తూరు వేశారు, చిత్తూరు దూరం అవుతుందనే ఉద్దేశంతో అక్కడ CCLA గారికి రిక్వెస్ట్ చేసుకొని కర్నూలు జిల్లాకు వేసుకున్నా. ఎందుకంటే దగ్గర అవుతుంది, అవకాశం ఉంటే ఇక్కడ కాపురం పెట్టచ్చు లేదా అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వేసుకోవడం జరిగింది. సో CCLA గారు కూడా మాకు ఒక 10 మందికి ఆ టైంలో అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడికి రావడం 8 మండలాలు రిక్వెస్ట్ పెడితే అందులో లాస్ట్గా ఉన్న వెల్దుర్తి మండలాన్ని నాకు వేశారు. కోరకల్లు, కల్లూరు, తర్వాత ఆలర్వి, అట్లా ఒక 8 మండలాలు ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు పేపర్. వెల్దుర్తి పెద్ద మండలము ఎందుకులే అని ఈ తుగ్గలి, మద్దికేర, ఆలర్వి, ఇంకా అట్లా పోతే ఇంకా వస్తే కల్లూరు దగ్గర అనంతపురం డైలీ అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కల్లూరు ఇస్తే వాళ్ళు అన్నీ రౌండ్ అప్ చేసి వెల్దుర్తి వేశారు. లాస్ట్లో పెట్టింది నేను వెల్దుర్తి అని. సో వెల్దుర్తి అంటేనే భయపడ్డా. ఇదివరలో చేసిన తహసీల్దార్లో వెల్దుర్తి కొంచెం కష్టము అని. సో నేను ఎక్కడికి పోయినా నాకు ఈ కష్టం అనేది ఫస్ట్ వస్తుంది. ఇక్కడే కాదు, నేను చేసిన తహసీల్దార్ పోస్టులు అన్నీ కూడా తహసీల్దార్లే కాదు, RI, DT పోస్టులు చేసినవి అన్నీ కూడా అట్లాంటివి. నాకు ముందు కష్టము అని అంటారు,
అక్కడికి పోయాక నేను ఇష్టంగా పనిచేస్తే ఆ మండలాన్ని వదిలిపోలేని పరిస్థితి కూడా ఉంది. నేను బెలుగుప్ప అంటే మా ఏరియాలో చాలా హార్డ్. దానికి రాజకీయ నాయకులు 5 మంది ఉంటారు. ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆపోజిషన్ లీడర్ ఉంటాడు, దాంతోపాటు సిపిఐ, సిపిఎం, ఎంఆర్పిఎస్, ఇవి 6 పోటీ. అక్కడ చాలా బెలుగుప్పలో చాలా పోటీ, కష్టం పనిచేయాలంటే. అట్లాంటి దగ్గర వేశారు. సిఎస్డిటిగా వేస్తే అక్కడ తహసీల్దారు ఏదో గలాట్ అయ్యి తహసీల్దార్ని ఉన్నించకూడదని పొలిటికల్ పార్టీలు లేపేస్తే అక్కడ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా నాకు వేశారు 1 ఇయర్. ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ చేయలేని పరిస్థితి నేను చేస్తానా ఇన్ఛార్జ్, కానీ వేసినారు, తప్పలేదు. నాకంటే సీనియర్ ఉన్నాడు డిటిగా, దస్తగిరి అని, ఆయనకి కూడా నాకు ఇచ్చాడు ఆర్డీఓ. 1 ఇయర్ పోరాడినా. అంటే 1 ఇయర్ ఆ గ్రామ ప్రజలంతా నా వైపుకు తిప్పుకున్నా. ఎక్కడైతే సమస్య ఉందో ఆ ఊరికి పోయి అక్కడ కూర్చొని, ఆ ఊరిలో రాత్రే కూర్చొనేస్తాను. ఆ ఊరికి రాత్రికి పోద్దండి సార్ అంటే రాత్రికి అట్టకపోతా. మన మానవుని మెంటాలిటీ ఏమి, ఏది చేయొద్దు అంటే అది చేస్తాం, అవునా కదా? పూర్వం కథల్లో కూడా ఆ రూమ్ వాకిలు తెరచొద్దా అంటే అది ఏదో ఉంది దీంట్లో ఎందుకు తెరచొద్దన్నారు చూడాలా అని చూసే అలవాటు మానవుని నైజం. సో అదేవిధంగా కూడా నాకు అదే అలవాటు వచ్చింది. ఎందుకు వద్దన్నారు, ఏముంది అక్కడ రాత్రి చూద్దాం. ఇదే విధంగా ఆ మండలాలు 1 వెళ్తురు. నాకు అక్కడ బెలుగుప్ప వేస్తే కనేకల్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు, కళ్యాణదుర్గం ఇచ్చినారు, బ్రహ్మసముద్రం ఇచ్చినారు, కొందుర్పు ఇచ్చినారు, కంబదూరు ఇచ్చినారు. బెలుగుప్పతో 7 మండలాలు, 7 మండలాలు ఇన్ఛార్జ్ సిఎస్డిటి ప్లస్ తహసీల్దారు. ఇన్ని చేసాను. అన్నీ కూడా కాంప్లికేటెడ్, ప్రాబ్లమాటిక్. ఒక్కొక్క మండలం తీసుకుంటే, కమ్మదూరు తీసుకుంటే ఆడంతా ఎస్సీలే, ఎంఆర్పిఎస్లే, సిపిఐ జెండాలు రోజు వస్తాయి. కుందుర్పు తీసుకుంటే కుందుర్పు కూడా సేమ్ సిపిఎం, సిపిఐ, విపరీతమైన ఫ్యాక్షన్. అయినా భయపడలేదు. ఎందుకు మనం భయపడాలా? మీరు కూడా అదే గుర్తుపెట్టుకోవాలా. ఏదైతే కష్టం ఉంది అని అంటారో, కష్టం ఉన్న దగ్గర సుఖం కూడా ఉంటుంది. రాత్రి ఎప్పుడైతే వస్తుందో పగలనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం రాత్రి ఉంది కదా అని భయపడితే పగలు ఎప్పుడు మనం అనుభవించేది? కష్టం ఉంది అంటే వెంటనే సుఖం ఉంటుంది. కాబట్టి దానికి కూడా మనం బేర్ చేసుకొని అలవాటు పడాలి. ఏ మండలం వేసినా ఇది నేను చేయలేను, ఇది నాకు వద్దు అని అనకూడదు. దట్ రెవెన్యూలో ఎప్పుడు కానీ పై అధికారి చెప్పిన విషయాన్ని ఊగొట్టడమే మన అలవాటు. కొండెత్తంటే కొండెత్తావా? ఎత్తుతామా చెప్పండి? కొండ ఎత్తు అని చెప్తాడు, సర్లే సార్ అని. అలా ఎత్తాలంటే ఎత్తి పెట్టాలి కదా భుజం మీదకి. ఎత్తి పెట్టే వాళ్ళు ఎవరో రావాలి కదా. కాబట్టి అంటే కొంత ఆఫీసర్కి మీ మీద ఉన్న చెడు అభిప్రాయం పోతుంది. చూడ నేను చెప్తానే అతను అది సాధ్యం కాని పని చెప్పినాను, అని వెళ్ళాడు, ఏదో ఒకటి మనం సాయం చేయాలా అనే ఉద్దేశం ఏర్పడుతుంది. అది అందుకే రెవెన్యూలో నో అనే క్వశ్చన్ ఎక్కడ ఉండదు. మీరు మీ పూర్వీకులను ఎవరన్నా అడిగితే కూడా, లేదా మీ ముందు తరాలను అడిగితే కూడా చెప్తారు. రెవెన్యూలో ఎస్ అనేది ఒక్కటే ఉంటుంది, నో అనే పదం ఉండదు. చిరంజీవికి సారీ అని చెప్తే ఎట్లా నచ్చదో, రెవెన్యూకి కూడా నో అనేది చెప్తే నచ్చదు. రెవెన్యూలో ఏ పనైనా సరే చెప్పినాడు రైట్ చేస్తాం సార్, ఫస్ట్ చేస్తాము అనేటప్పటికే నీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్. సెకండ్ అది చేయలేదనుకో, అరే చేయకూడని పని చెప్తే కూడా అతను చేస్తానన్నాడు, కొంత మనం ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశం ఒకటి వస్తుంది. నేను చాలామందికి ఎందుకు చెప్తాను ఈ పాయింట్ అంటే, మేమంతా మీరు నమ్ముతారు లేదా, ఈ పద్ధతికి నేను సెలవు పెట్టింది లేదు. నా ఎస్ఆర్లు మీరు తీస్తే నా లీవ్ అంతా ల్యాప్స్ అయిపోయింది. ఏ ఒక్క రోజు కూడా జ్వరం అని కానీ, నాకు జలుబు జగ్గు అని కానీ సెలవే పెట్టను.
ఎంతోమంది రాత పరీక్షలు రాసి ఉద్యోగం రాకపోతే అలసిపోయి సొలిసిపోయి ఇళ్ళలో ఉంటారు. మనం ఎంత అదృష్టం చేస్తే ఈ ఉద్యోగం వచ్చింది. వచ్చిన ఉద్యోగాన్ని మనం ప్రాంప్ట్గా చేయకపోతే ఆ ఉద్యోగం మనకు వచ్చి వేస్ట్. ఎన్ని రోజులు చేస్తాము? మన పీరియడే కదా, మార్నింగ్ 10 నుంచి 5 వరకు. ఆ పీరియడ్ని మనము గవర్నమెంట్కి రాసి ఇచ్చాము కరెక్ట్గా మేము పనిచేస్తాము అని. ఆ టైంలో కూడా టీ అంటూ కాఫీ అంటూ సిగరెట్ అంటూ టైం వేస్ట్ చేస్తే ప్రజలకు మనం ఏం సేవ్ చేయలేము. కాబట్టి మనకు గవర్నమెంట్ ఏదైతే జీతం ఇచ్చి ఉద్యోగాన్ని కల్పించిందో అది బాధ్యతగా మనం చేయాలి. అది చేసేదానికి మీరందరూ కూడా ఇవద్దు మీరు అంటున్నారు ఆడ ఎలక్షన్లో అది చేసినారు ఇది చేసినారు. మీ సహకారం అయితే నేను చేయలేను. ఒక్కరు ఎవరైనా చేస్తారా? ఇట్లా కొడితే శబ్దం రాదు. 2 వేలు ఉంటేనే శబ్దం వస్తుంది. ఆ 2 చెయ్యే మీరు. నేను 1 అయితే మీరు 2. మీ వల్లనే నాకు ఆ శబ్ద ధ్వని వినిపిస్తుంది. మీ ద్వారానే మంచి పేరు వస్తుంది. కింద వాళ్ళు ఎప్పుడైతే పని చేస్తారో పై వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు లేదా సీఎం వరకు మంచి పేరు అనేది పోతుంది. మీరు చెడ్డ పేరు చేశారనుకోండి అది కింద నుంచి పై వరకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అదొకటే మనం నేర్చుకోలేదు. రెండోది అర్జీదారుడు వస్తాడు, ఒక 5 నిమిషాలు వాడిని కేటాయించి వాని విషయం ఏమి అని మాట్లాడుకుంటే అర్జీ వచ్చినాడు కదా అని విసిగించుకోకూడదు. అర్జీదారుడు ఏం చెప్తున్నాడు, అతని సమస్య మనం చేసేదే కాందా అని ముందు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాడు చెప్పేదాన్ని వినాలా. విని వానికి ఓపికగా ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి వాని పక్కే మాట్లాడుతూ మళ్ళీ వాడిని మన దారికి తెచ్చుకోవాలి. ఇది కాదు నాయన, ఇట్లా చేసే కాదు, ఇట్లుంది పరిస్థితి, దీనికి ఇట్లా కాదు ఇట్లా పోండి అని మనం చెప్పగలిగితే వాడు కొంత బయటికి పోయి సార్ ఏదో నాకు పని చేయకపోయినా పర్వాలేదు, 4 మంచి మాటలు చెప్పినాడు అనే మంచి అనేది ఒకటి వస్తుంది. సో నువ్వు 10 చేసి 1 చేయకపోయినా రాజకీయ నాయకుల దగ్గర చెడుపేరు వస్తుంది. అదే ప్రజల దగ్గర 1 పని చేసి 10 చేయకపోయినా ఏదోలే సార్కి అనుకూలం కాలేదు చేయలేదు, ఇదివరలో నాకు చేయించినాడు ఏదైతే చేస్తాడు కదా అని ప్రజలు అనుకుంటారు. అవునా కదా? కాబట్టే మనం ఎక్కడన్నా కానీ అభివృద్ధిలోకి రావాలంటే బేస్ లెవెల్లో బునాది బాగుంది అనుకో, గోడలు లేస్తాయి, రూప్ వస్తుంది, ఇంటికి ఒక కళ వస్తుంది. బేస్మెంటే లేదు, ఇల్లు కడతామా? నిలబడుతుందా? సో ఆ బేస్మెంటే మీరు. కింద స్థాయి ఉద్యోగుల్ని అధికారి ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ ఆఫీసరు మనగలుగుతారు. నేను అరుస్తుంటాను, మిమ్మల్ని అందరూ కూడా అరిచింటాను. పని విషయంలో ఏదైనా పెండింగ్ ఉంటే తప్ప నా సొంతానికి నేను అరుస్తాను. ఎందుకు అరుస్తానంటే పని వాడు ఒకసారి తిరుగుతాడు అని ఏం పట్టించుకోలేదే మీరు అనే ఉద్దేశంతో పని ఒత్తిడిలోనే మనం అరుస్తాం తప్ప మిగతా దాంట్లో నాకేం వ్యక్తిగతంగా నాకేమీ శత్రుత్వం లేదు. ఒకవేళ నేను పని విషయంలో మీకు ఏదైనా అనింటే, మీరు ఏదైనా బాధపడింటే కూడా నన్ను క్షమించండి. పని విషయంలో మాత్రము అక్యురేట్గా కరెక్ట్గా ఉండాలా, టైం ఫంక్షనాలిటీ ఉండాలా. ఇవి ఉంటేనే, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంకా విఆర్ఓ లెవెల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు ఏమనుకుంటున్నారు, అమ్మ నేను 8 ఏళ్ళు 10 ఏళ్ళు విఆర్ఓ చేసినా నాకు ఆర్ఐ రాలేదు, వచ్చింటే బాగుండేమో అని మన ప్రసాద్ అట్లా వాళ్ళు బాధపడుతుంటారు. సర్వీస్ ఉంది నాకు రాలేదే అని. కానీ పై క్యాడర్ పోయే కొద్దీ ఒత్తిడి ఎక్కువవుతుంది, ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు తహసీల్దార్కి ఉండే ప్రెజర్ మీకు ఉండదు. తహసీల్దార్కి ఒక సర్వేర్ పని చేయకపోయినా వస్తుంది, విఆర్ఏ పని చేయకపోయినా వస్తుంది, ఎంఆర్ఐ పని చేయకపోయినా వస్తుంది, తర్వాత ఆఫీస్లో స్టాఫ్ పని చేయకపోయినా వస్తుంది. ఎవరిని అడుగుతారు? ఫస్ట్ ఫోన్ చేసి ఎంఆర్ఓకి చెప్తారు. చేస్తేనే తహసీల్దార్కి మంచి పేరు కదా. ఇప్పుడు డ్యూటీ చేసే పని డ్యూటీ చేయాలా, ఆయన చేసే పని సర్వే చేసే పని సర్వే చేయాలా, విఆర్ఓ చేసేది విఎస్ఓ చేసేది, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే తప్ప ఒక అభివృద్ధి అనేది జరగదు, లేదా ఆ అధికారికి పేరు రాదు.
ఇప్పుడు నాకంత పేరు వచ్చింది అంటే నా ఒక్కని వల్ల వచ్చిందా? మీ అందరి కృషి వల్ల బిఎల్ వాళ్ళందరూ కష్టపడి పనిచేసినారు కాబట్టి ఎలక్షన్లో మనం ఏ ఇబ్బంది లేకుండా పనిచేయగలిగినాం. అట్లనే విఆర్ఓల్ని తరిమినాం. నిద్ర లేదు, ఆడే పండుకున్నారు. కష్టపడినాం ప్రతి ఒక్కరు, విఆర్ఏ దగ్గర నుంచి విఆర్ఓలు బిఎల్ఓలు ఎవ్వరు ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా, మన సమస్య నిద్ర లేకున్నా, నిద్ర లేదు కదా చాలాసార్లు 3 రోజులు 4 రోజులు నిద్ర లేదు, అయినా మనము పని నిద్ర లేకుండా పని చేసినాం కాబట్టి మంచి పేరు వచ్చింది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా పడలేదు, ఎలక్షన్లో పడకుండా బయటపడ్డాం. అదంతా నా ఒక్కని వల్లే కాదు, మీ అందరి సహకారం వల్ల కూడా జరిగింది. కాబట్టి నేను ఏం చెప్పేదంటే ప్రతి ఒక్కరు అది కూడా ఎందుకు చెప్తాను అంటే, మీరు మీ లెవెల్లో ఉన్న అర్జీని మీరు త్వరగా పరిష్కరిస్తే నెక్స్ట్ స్టెప్కి వాడు అనంతపురంకి కానీ లేదంటే కర్నూలుకి కానీ మెమో ఇచ్చేది కానీ అర్జీ ఇచ్చేదానికి కానీ పోతాడా? అందుకే మొదట్లో వచ్చినప్పుడు విపరీతంగా ఉండే అర్జీలు నాకు. ఓడు వస్తాడు, నాకు ఆన్లైన్లో లేదంటాడు, ఇంకోటి ఇది ఏంటి కథ అని ఆలోచన చేసి సార్ వచ్చేయండి సార్, ఆ అర్జీలను ఎట్లా పరిష్కరించాలా అనేది ఒక ఆలోచన చేసి వచ్చిన ప్రతి అర్జీదారుని ఎందుకు నువ్వు కలెక్టరేట్కి పోతున్నావు, ఇక్కడ ఎందుకు చేసుకోలేదు, ఈడెవరు రెస్పాండ్ కాలేదు. అందుకే అప్పుడే విఆర్ఓలకు మీటింగ్ పెట్టుకొని మీరు ఏదైనా మీ లెవెల్లో జరిగేది ఉంటే జరగండి, చెప్పండి, లేదా ఎండార్స్మెంట్ ఇవ్వండి అని తెలపడం జరిగింది. అందువల్ల ఇప్పుడు తగ్గిపోయినాయి. మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి వచ్చే అర్జీలు చాలా వరకు తగ్గిపోయినాయి. చూసారా, మొన్న మనకు జరిగితే ఏదో 1 or 2 పోయినాయి మన మండలం నుంచి. సో ఆల్మోస్ట్ ప్రజలకు ఏమి తెలిసింది, తహసీల్దార్ దగ్గర పోతే ఏదో ఒక సలహా చెప్తాడు, అవుతుందా కాదా అనేది చెప్తాడు అనే విషయం వచ్చింది. అది రావడానికి మనం కూర్చోబెట్టి వాడిని వినాలా, వాని అర్జీని వింటే తప్ప మనం పరిష్కారం చేయలేము. కాబట్టి మీరు కూడా వయసు ఉంది, యంగ్ ఎనర్జెటిక్గా ఉన్నారు కాబట్టి నిద్రపోకుండా ఉన్న టయాన్ని మీకు ఏదైతే గవర్నమెంట్ కేటాయించిందో ఆ టైంలో సాధ్యమైనంత వరకు అర్జీలను పరిష్కరించేదానికి ప్రయత్నం చేయండి. సిన్సియర్ రిక్వెస్ట్ నాది. ఎందుకంటే మనం పని చేసామనుకో ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఈజీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదే పొద్దుస్మానం కలెక్టరేట్కి లెటర్లు పోయినాయనుకో, సోమవారం వీడు కూర్చోాలంటే దడదడ అంటుంది. మీకేముండదు, నాకుంటుంది. అవునా కదా? ఏమడుగుతారు, ఏం చెప్తారు. సో ఇప్పుడు మనం ధైర్యం కూర్చోగలుగుతాం. ఇప్పుడు క్యాష్ వెరిఫికేషన్ కాదంటే అవుతుందా? చేయాలనే ఉద్దేశం ఉంది, చేసినాం 96%. అవునా కదా? ఒక 4% ఉంది, అది కూడా కొంత మీరు మనసు పెడితే అయిపోతుంది, చేయగలగాలి. అట్లనే ఇక్కడ అనుసంధానం లేదు. మెయిన్ ఒకరికి అనుసంధానం లేదు. ఒక విఆర్ఏ ఏం పని చేస్తున్నాడో విఆర్ఓకి తెలీదు, విఎస్ టచ్ లేదు, ఎంఎస్ ఆర్ఐ టచ్ లేదు, ఆఫీస్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ టచ్ లేదు. అది గమనించినాను. ఇక్కడ మనకి ల్యాబ్స్ అవుతా ఉంది, అందువల్లే రావడం లే. అందుకని నేనేం చెప్పినాను, వచ్చిన ప్రతి ఒక్కరికి విఆర్ఓ విఎస్ కలిసిపోండి, ఎంఆర్ఐ మండల సర్వేరు కలిసిపోండి. మనకు అక్కడ సమస్య ఏమి చేసినారు విఎస్ లేదా విఆర్ఓ ఏం చేసినాడు అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ వాడు విఎస్ లేనప్పుడు విఆర్ఓ ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలా, విఆర్ఓ లేనప్పుడు విఎస్ చెప్పేటట్టు ఉండాలి. మనం సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదేగా చెప్పినాము. 11 మంది ఎంప్లాయర్స్ ఉంటారు. ఏ ఒక్క ఎంప్లాయీ లేకున్నా ఇంకొకరు దాన్ని లీడ్ తీసుకొని అతనికి సమస్య చెప్పి పంపాలా అని. కానీ అది జరిగిందా? లేడు పోయా, విఎస్ లేడు, డిజిటల్ ఆఫీసర్ లేడు, కరెంట్ ఆయన లేడు, పంచాయత్ సెక్రటరీ లేడు, పోండి రాపోండి. ఇదే కదా మనం చెప్పినాం. కానీ కాన్సెప్ట్ ఏమి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్. సో అది కలిపిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డీలర్లు
ఒక్కరు ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాదు, ఆఫీస్లో మీటింగ్ అనేది లేదు. సో నేను వచ్చిన తర్వాత ప్రతి నెల మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళకైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంది. లేదా మనం తీర్చగలుగుతామా లేదా అనేది ఒకటి ఆలోచన చేస్తాం. ఒకవేళ తీర్చేదైతే చేస్తాం, లేదంటే పై లెవెల్కి పంపిస్తాం. అదేవిధంగా ఎండియూలు ఇట్లా ప్రతి ఒక్కరిని మనము మన డిపార్ట్మెంట్కి మొత్తం అందించారు. రెండోది, ఈ మండలంలో ఎంపీడీఓకి ఎంఆర్ఓకి సంబంధమే లేదు. నేను వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మనము కోఆర్డినేషన్ చేసుకున్నాము. ప్రతి ఒక్క ఎంఈఓ, ఎంపీడీఓ, ఏఈ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, తర్వాత కరెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా మనం సోమవారం అయితేనే వచ్చి కూర్చునే ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు రావడం లేదు, ఎవరిలో మీకు అటెండెన్స్ పెట్టి నేను పైకి పంపిస్తాను అనేటప్పటికి వాళ్ళందరూ కూడా హాజరైనారు. అంటే వస్తే ఏదో మన సమస్య, ఇప్పుడు కరెంట్ ఉందా లేదా విషయం మాట్లాడతాం. అంటే మండలంలో సమస్యలన్నీ మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ తహసీల్దార్గా 6 నెలలు చేస్తే ఈ లోపాలన్నీ గ్రహించి వాటిని సరిచేసేదానికే మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మీ మీద వ్యక్తిగత కక్ష నాకు లేదు, ఎవరికి లేదు. నువ్వెవరు నేనెవరు అని కాదు. మనం వీఆర్ కుటుంబ సభ్యులం, అంతే. మనమందరూ కుటుంబ సభ్యులం. ఇంట్లో మీ నాయన అరుస్తారు, మాట్లాడుకుంటూ పోతారా? పొద్దునకి మాట్లాడతారా లేదా? దట్ ఈజ్ అంతే. ఇంటికి పెద్ద తండ్రి, ఆఫీస్కి పెద్ద తహసీల్దార్. ఒక మాట అన్నాడు అంటే దాంట్లో అర్థం మీరు వెతుక్కోవాలి. ఎందుకు అన్నాడు, ఇదేదో పని ల్యాప్స్ అయింది అందువల్ల అన్నాడు, దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే నీకు నాకేమీ లేదు. నువ్వేదో సార్ తిట్టినాడు, నన్ను ఖర్చు పెట్టుకొని తిట్టినాడు అనేది తప్పు. సో ఇవి మీరు నేర్చుకోవాలి. ఒకరికొకరు నేర్చుకుంటే సమస్య అనేది తీరిపోతుంది. రెండోది, మెమోలు ఇచ్చినాడు అని ఆర్ఐ నేను మాట్లాడాను. మెమోలు మీరు వచ్చినాక ఎక్కువైనాయి సార్. మెమో ఇచ్చేదానివల్ల వర్క్ ప్రగతి పెరుగుతుంది. అవునా కదమ్మా? మెమో ఇవ్వకపోతే నువ్వు వారమైనా ఇవ్వు పేపర్, నీకు వచ్చిన అర్జీ వారమైనా ఇవ్వు. నేను మెమో ఇచ్చినాను అనుకో, పొద్దునకే రాసిస్తావు పేపర్. అవునా కదా ఉమ్మన్నా? వాస్తవమా కదా? పేపర్ ఇచ్చినాక ఎంతసేపటికి రాయించినావు? ½ అన్ అవర్కి రాయించేసినావు. అవునా కదా? సో పేపర్ ఇచ్చేది అది తప్పు కాదు. పేపర్ ఇస్తే నీ తప్పు, ఇది లేట్ చేస్తున్నావు, ఇమ్మీడియట్గా చెయ్యి అని పేపర్. మెమో ఇస్తే దానికేం మీకేమీ బాధపడాల్సిన పని లేదు. దానివల్ల మీ ఉద్యోగమే పోదు. ఇప్పుడు ఎద్దుల బండి ఉంది, ముందర కాలువ ఉంది, నువ్వు వదిలించకపోతే ఏమవుతుంది? కాలువలో పోయి పడుతుంది. నువ్వు తాడు పట్టుకొని ముదాడు తగిలించి పక్కకు గిగితే కదా పక్కకు పోయేది. కాబట్టి మీరు పక్కకు పోయినా దాన్ని ముగుదాడు పట్టుకొని లాక్కొని సరైన దారిలో పెట్టడమే మా డ్యూటీ. అర్థమైందా? కాబట్టి ఏదన్నా పని ఒత్తిడిలో మనం ఏదైనా మాట్లాడితే మీరు దాన్ని వేరే విధంగా భావించకుండా, సార్ ఏదైనా తిట్టినాడని మీరు అనుకోకుండా దాన్ని ఒక మంచి మార్గానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుకుంటూ, ఏదైనా నేను అన్నింటే మీరు బాధపడింటే దానికి క్షమాపణ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. మీరంతా కృషి చేసింటే అవుతుండే మీరు థ్యాంక్ యూ. అందరూ వస్తారు. బయట అయితే ఇంకా బాగా వస్తుంది.
ఇక్కడ చూడు సార్. ఉమా మేడం చూసాను రవి ఉమా మేడం చూసి రవి పెళ్లికి పిల్లరా సరే సార్ సార్ నువ్వేమో చెప్తే ఫోన్ వెల్దుర్తి మండల ప్రజలకు అందరికీ నమస్కారం. నేను వెల్దుర్తి తహసీల్దార్గా ఫిబ్రవరి 5వ తారీఖు వెల్దుర్తి గ్రామం నందు చేరడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎలక్షన్లు కానీ మరియు ఇతరత్ర సాధారణ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ మండలంలోని వివిధ రాజకీయ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మంచి సహకారం అందించి నేను ఇక్కడ తహసీల్దార్గా కొనసాగుటకు సహకరించిన అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.